అందరికీ నమస్కారము. మీరు చూస్తున్నారు హెచ్ఎంఆర్ తెలుగు అగ్రికల్చర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము కొరాజిన్ అనే పురుగు మందు గురించి పూర్తిగా కూడా ఈ వీడియోలో మనం ఇప్పుడు చూడబోతున్నాం ఫ్రెండ్స్. అంటే దీనిని ఎలాంటి పంటల మీద పిచికారి చేసుకోవాలి, ఎంత మోతాదులో పిచికారి చేసుకోవాలి, దీని ధర ఎంత అనేది మొత్తం కూడా ఈ వీడియోలో మనం ఇప్పుడు చూడబోతున్నాం ఫ్రెండ్స్. మీరు కనుక ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ కనుక చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మనం కనుక టాపిక్లోకి వెళ్ళినట్లయితే కొరాజిన్లో క్లోరాంత్రానిలిప్రోల్ 18.5% ఎస్సి రూపంలో ఉంటుంది. ఎస్సి అంటే సస్పెన్షన్ కాన్సన్ట్రేట్ అని అర్థము. కొరాజిన్ అనేది ఒక పురుగు మందు. ఇది ఒక ఇంటిగ్రేటెడ్ పేస్ట్ మేనేజ్మెంట్ ఐపీఎంతో రూపొందించబడింది మరియు ఇది ఒక ఆంత్రానిలిక్ డయామైడ్ పురుగు మందు. ఈ మందు పిచికారి చేసిన వెంటనే పురుగుల సాధారణ కండరాల పనితీరుని నష్టపరిచి పురుగులను నివారణ చేస్తుంది మరియు ఇది పిచికారి చేసిన 2 గంటల లోపు వర్షము కురిసినా కూడా ఈ మందు అనేది వర్క్ చేస్తుంది. ఎందుకని అంటే ఈ మందు అనేది వ్యవసాయ పంట సాగులలో పిచికారి చేసిన వెంటనే మొక్కలోని ప్రతి భాగానికి సొచ్చుకొని పోతుంది. అంటే ఆకు పై భాగం నుండి ఆకు క్రింది భాగానికి వెంటనే సొచ్చుకొని పోతుంది. ఈ మందుని మనము అన్ని రకాల వ్యవసాయ పంట సాగులలో దీన్ని పురుగుల యొక్క నివారణ కోసము పిచికారి చేసుకోవచ్చు. పత్తి సాగులో చూసుకున్నట్లయితే కాయతొలుచు పురుగు మరియు లద్దె పురుగు మరియు శనగపచ్చ పురుగు యొక్క నివారణకు ఈ మందుని పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే వరిలో పీక పురుగు నివారణకు మరియు ఆకుముడత పురుగు నివారణకు ఈ మందుని పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే టమాటా సాగులో మరియు వంగ సాగులో మరియు మిరప సాగులో మరియు బెండ సాగులో మరియు అన్ని రకాల కూరగాయ సాగులలో దీనిని మనము శనగపచ్చ పురుగు మరియు లద్దె పురుగు మరియు కాయతొలుచు పురుగు నివారణకు దీన్ని పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది. దీనిని ఒక ఎకరానికి 60 ml పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది. ఈ 60 mlకు మార్కెట్లో 800 రూపాయల నుండి 850 రూపాయల్లో మనకు ఇది అందుబాటులో ఉంటుంది. అలాగే చెరుకు సాగులో మాత్రము పీక పురుగు నివారణ కోసము ఒక ఎకరానికి 160 ml లేదా 200 mlని పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ కొరకు లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీకు అగ్రికల్చర్ సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు నాకు కామెంట్ రూపంలో కామెంట్ అనేది పెట్టండి. మీకు నేను పూర్తి ఆన్సర్ అనేది ఇస్తాను.